హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంది మీ చేతులు అనుకుంటున్నారా? మస్కిటో బ్యాట్. ఇట్లా పడుకుందాం అని మధ్యాహ్నం పడుకుందాం అనే టైంలో చెవు దగ్గర ఏదో ఒక దోమ వచ్చి గుయ్యి 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 గుయ్యిగా నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఈ బ్యాట్ పట్టుకొని కూర్చుని అసలే సీజన్ కరెక్ట్ సీజన్ కాదు. ఇగో చూడండి, కరెక్ట్ సీజన్ కాదు కదా, డెంగ్యూ అవి వస్తాయి. ఇంట్లో 1-2 దోమలు ఉంటాయి. ఆ దోమలే చాలా విసిగిస్తుంటాయి, నిద్ర పోనీయే. అందుకని బ్యాట్ పట్టుకొని కూర్చున్నాను. మీరేం చేస్తారో చెప్పండి. నేను బాగున్నా, మీరు బాగున్నారా? బాగుండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కంటామినేటెడ్ డిసీజెస్ ఇప్పుడు వస్తుంటాయి కదా, వచ్చేసి అది కూడా లేదులే, ఎందుకంటే ఎక్కువ వర్షాలు లేవు కదా. ఏందో మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్షమే లేదండి. ఎందుకో మరి. ప్రార్థన చేయండి, అందరూ ప్రేర్ చేయండి. పక్క దేశాలలో పక్క రాష్ట్రాలలో చూస్తే కొట్టుకుపోతున్నాయి అన్నీ. పాపం ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. మంచి దేవునికి ఇష్టమైన రాష్ట్రం కేరళ కదా. కేరళ ప్రాంతాన్ని చూస్తే ఎంత ఘోరంగా ఉంది. ఎంత మంచి పర్యాటకులు ప్రతి సంవత్సరం వెళ్ళి దాన్ని ప్రదర్శించుకొని చూసుకొని వచ్చే దాన్ని చూస్తుంటే అయ్యో 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 అని అనిపిస్తుంది. పాపం కొన్ని శవాలు అయితే ఇంకా దొరకలేదంట. అక్కడనే అంత ఘోరంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రము వర్షమే లేదు. ఎక్కడ డ్యాములలో చూసినా నీళ్ళు అసలు లేనే లేవు. ప్రే చేయండి. మన దేశానికి వర్షం అవసరం, మన తెలంగాణ రాష్ట్రానికి వర్షం చాలా అవసరం. ఎందుకంటే పంటలు పండాలి కదా. కూరగాయల రేట్లు చూస్తే ఒక్కొక్కటి 100 kg లాగా ఉంది. ఏం తింటాం, ఏం బ్రతుకుతాం? అందుకే వర్షాల కోసం ప్రేర్ చేయండి, చేయాలి, తప్పదు. ప్రతిదీ మన కుటుంబమా, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, అది కావాలి ఇది కావాలి అనే దానికంటే నా దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా పల్లెలు బాగుండాలి, నా పట్టణాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలని ప్రేర్ చేయండి. చేస్తే మన దేశ రాజకీయ నాయకులు బాగుంటే మన దేశం బాగుంటుంది. అప్పుడు మనం బాగుంటాం. మన దేశం బాగా లేకుంటే దేశంలో ఉంటున్న ప్రజలు ఎవ్వరు బాగుండం కదా. అందుకే కంపల్సరీ ప్రేర్ చేయండి. నేను కూడా చేస్తాను. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తారు? నాకైతే ఈరోజు బోర్ కొడుతుంది, మీతో మాట్లాడాలని మాట్లాడుతున్నా. నేను మాత్రం బ్లౌజెస్ కుడుతున్నా 2 days నుంచి. గిరాకీ బ్లౌజులు, నా బ్లౌజులు రావు, బయట వాళ్ళవి స్టిచ్ చేశాను. వాళ్ళకి శ్రావణ మాసం ఉందంట కదా, వచ్చినాయి ఒక 3 బ్లౌజులు వచ్చినాయి. ఇది ఒకటి స్టిచ్ చేయాలి, ఇంకొకటి కూడా స్టిచ్ చేశాను, ఇదొకటి స్టిచ్ చేశాను. అప్పుడప్పుడు కుట్టాలనిపించినప్పుడు కుడతా, పుట్టబుద్ధి కానప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వేరే దగ్గర కుట్టించుకోమని చెప్తాను. ఇది కుట్టాను, ఇది ఒకటి చీర ఫాల్ వేయాలి. ఇంకా కాల్స్ కుట్టమని వస్తానని చెప్పి ఒక అక్క కాల్ చేసింది, సరేనమ్మని చెప్పాను. ఇక కొంచెం బోర్ కొడుతుంది కదా, తీసుకొని అబ్బాయినా కుట్టచ్చు అని ఈ పని చేసేసరికి 1-2 అవుతుంది. ఈ స్టిచ్చింగ్ పని మొదలు పెడితే బట్టలు మడత పెట్టుడు అన్నీ ఆగిపోతుంది. ఏదో ఒక పని ఆగిపోతుంది. మీరేం చేస్తున్నారు ఖాళీ టైంలో? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేస్తే అది ఎప్పుడో ఒక్కసారి మనల్ని వెలుగులోనికి తీసుకొని వస్తుంది. ఇది నా లోపల ఉన్న టాలెంట్, చాలా మరుగుపడిపోయిన టాలెంట్ ఇది. కాకపోతే ఇప్పుడిప్పుడే అందరు బయటికి తీస్తారు. నేను మాత్రం స్టిచ్ చేస్తానని బోర్డు పెట్టుకోలేదు, ఎవరితో చెప్పలేదు. నేను వేసుకునేటివి, నా పిల్లలు వేసుకునేటివి చూసి అబ్బా మాకు కూడా స్టిచ్ చేయరా అని తీసుకొచ్చి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎన్నో ఏళ్ళ మరుగుపడిపోయిన నా విద్య ఇప్పుడు బయటికి పడ్డాం. అలాంటి విద్యలు ఉంటే బయటికి తీయండి, ఏదో ఒక రోజు బయట పడుద్ది. ఓకే నా లేడీస్, ఇంకా ఏం చేస్తుండ్రు చెప్పండి, కామెంట్ చేయండి. ఇట్లా మంగుమచ్చలు వచ్చినట్టు వస్తుంది, నాకు స్టార్ట్ అయినాయి. దానికోసం ఏం రెమెడీ పెట్టాలో మీరు నాకు కామెంట్ చేయండి.
ఏమైనా క్రీమ్స్ ఉంటే చెప్పండి. ఆ క్రీమ్ మాత్రం పెట్టుడుతోనే పోయి మళ్ళా పెట్టుడు ఆఫ్ చేసిన తర్వాత వచ్చే క్రీమ్స్ అయితే చెప్పకండి. పర్మనెంట్గా పోయే క్రీమ్ ఏదన్నా చెప్పండి అని చెప్పండి, కామెంట్ చేయండి. పర్మనెంట్గా పోవాలంటే మీరే పర్మనెంట్గా పోవాలని చెప్పకుండ్రి. నేను బ్లాక్ మచ్చలు మాత్రం పర్మనెంట్గా పోయేటి చెప్పండి, ఓకేనా. నవ్వండి, ఆనందంగా ఉండండి, ఆనందంగా జీవించండి, ఓకేనా. మన ప్రతి సమస్యకి, ప్రతి ప్రాబ్లానికి ఒకటే ఒక సొల్యూషన్, నవ్వడం, నవ్వించడం, అంతేనా. నవ్వడం వల్ల ఎన్నో వేల హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట. నవ్వుదాం, ఆనందంగా ఉందాం, ఆనందంగా జీవితాన్ని ముందుకు సాగుదాం, ఓకేనా. బాయ్ బాయ్ ఎవ్రీవన్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బోర్ కొడుతుందా? తప్పదు, నా కోసం అనుభవించండి. బాయ్.